ఇప్పుడిప్పుడే టీనేజ్లోకి అడుగు పెడుతున్నటువంటి ఈ అమ్మాయి రాంబాబు గారి పెద్ద అమ్మాయి. ఇప్పుడు తెలుస్తాయి, ఎందుకంటే టీనేజ్లో ఉన్న వాళ్ళకి తండ్రులతో క్లాష్ కదా. ఇప్పుడు చెప్పమ్మా, రాంబాబు యాజ్ అ ఫాదర్ ఎలాంటి మనిషి? He's really loving and caring, and I think he'll do anything for his family. He's just a gem of a person. ఇద్దరు బంగారు తల్లులు బంగారంలా చెప్పేశారు. ఇంత చక్కటి రత్నాలు లాంటి పిల్లల్ని కన్నా ఒక బంగారు తల్లి ఉంది. మరి ఈ ఇంటి మహాలక్ష్మిని పిలిచేద్దామా? ఈ ఇంటి మహాలక్ష్మి పేరు జ్యోతి. చక్కటి ఇళ్ళ భార్య. మరి ఇంత చక్కగా ఉంది, కానీ రాంబాబు గారి గురించి ఆవిడ ఏమంటారో బాగా తెలుసుకుందాం. జీవిత భాగస్వామి కదా, అందుకని బాగా చెప్తారు. మీనా గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. జ్యోతి గారు, చెప్పండి. మీకు చీరలంటే చాలా ఇష్టం అంట. అవునండి, చాలా ఇష్టం. షాపింగ్ అంటే ఇంకా ఇష్టం అంట. చూశారు కదా. మరి రాంబాబు గారి గురించి ఇప్పుడు నాకు మీరు మంచి సీక్రెట్స్ ఏమైనా చెప్పాలి. రాంబాబు గారు అందరూ చెప్పినట్టు చాలా చాలా మంచివారేనండి. కాబట్టి కొంచెం పిసినారి. పిసినారా? అవును. ఏ నాకు విషయం? బయటకు వెళ్ళాలంటే, షాపింగ్ చేయాలంటే ఆయన చాలా టెన్షన్ అయిపోతారు. అంటే డబ్బులు లేకపోతే ఏంటో అసలు డబ్బు స్పెండ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తారు. అది ఒక్కటే మీకు కంప్లైంట్, ఇంకేం లేదు. పాపం మంచి ఆయన. యాజ్ అ ఫాదర్, యాజ్ అ హస్బెండ్ ఎలాంటి? వెరీ స్వీట్, వెరీ లవబుల్. ఆల్ రైట్. మరి చక్కటి కాంబినేషన్ మనం ఇదివరకే చూస్తున్నాం కాబట్టి వెల్కమ్ మీనా గారు. రాంబాబు గారు రావాలి, అప్పుడు కానీ ఈ దృశ్యం కంప్లీట్ కాదు. మరి మా ఏమండి, మీ గురించి ఊళ్ళో వాళ్ళు చాలామంది చాలా రకాలుగా చెప్పేశారండి. ఏం చెప్పారు? చాలా చెప్పారా? వాళ్ళేమో చాలా మంచివాడని చెప్పారండి. ఒకళ్ళేమో మా అన్న చాలా సెన్సిటివ్, ఎమోషనల్ అని చెప్పారండి. మంచివాళ్ళు, చెడ్డాడు. కొంతమంది ఏమో పిసినారంటున్నారు, తెలివిగలవాడు అంటున్నారు, తెలివి లేదని కొంతమంది అన్నారు. అది కూడా అన్నారా? అన్నారండి. మరి ఎలాంటి వాడు? చూడడానికి మాత్రం సాదా సీదాగానే కనిపిస్తున్నారండి. సాదా సీదా మనిషినే. బట్ ఈ సినిమాలో కొన్ని ఏం చేస్తానో మీరు సినిమా చూస్తే ఇంకా తెలిసిపోతుంది. అదే కదా, ఇంత అందంగా ఇంత హ్యాపీగా ఉన్నటువంటి ఈ కుటుంబానికి రాంబాబు గారు సెంటర్. ఈ సినిమాకి ఏ దృశ్యానికి కూడా ఇదే రాంబాబు సెంటర్. ఏంటంటారు? ఏమై ఉంటుందంటారు? అది చెప్పేస్తే ఎలా? ఏమైందంటే ప్రతి కుటుంబంలో కొన్ని మంచి సంఘటనలు జరుగుతాయి, కొన్ని అనుకోకుండా నచ్చని జరుగుతాయి. అలాంటి సన్నివేశాలని, అలాంటి సంఘటనని ఎలా హ్యాండిల్ చేస్తాడో దట్స్ రాంబాబు. సో యుల్ సీ ద ఫిల్మ్. అది దృశ్యంగానే చూడాలి అంటున్నారు రాంబాబు గారు. రాంబాబు గారు రండి. చక్కగా ఉంది, అందంగా ఉంది, రాజవరం నిండుగా ఉంది. చాలా మంచోళ్ళు అని కొందరు, ఏదో తేడా ఉంది అని కొందరు అంటున్నారు. ఎలాంటి? నువ్వు ఒక సామెత విన్నావా? రాముడు మంచి బాలుడు పాలే తాగును అని. రాంబాబు అంతే అంతే అంతే. టీ షాప్కి వచ్చి టీ కూడా తాగుతారు, మాకు తెలుసు. బాబాయ్, అవునా కదా? టీ తాగుతారా లేదా? చూసారా? కాదండి, రాముడు మంచి బాలుడు పాలే తాగును అనేది గొప్ప సామెత, భారతదేశంలోనే గొప్ప సామెత. ఆయన అంతే. మీ బాలయ్య గారి సినిమాల్లో డైలాగులు చెప్పించడం నేను చెప్పిద్దాం అనుకుంటే మీరు ఒకటే ముక్క మళ్ళీ ఈయన అసలు దృశ్యం హీరో అదృశ్యంగా కనపడతాడండి సినిమాలో. అదే పెద్ద విచిత్రం ఆయన క్యారెక్టరైజేషన్. సరే, మీరేం చెప్పరని నాకు అర్థమైపోయింది. రండి సార్. ఏళ్ళ పక్కన నన్ను పోలీసుల్లో చేరుస్తున్నారా? మరి ఆయన హెడ్ కదా, మరి మీకు కూడా కొంచెం భారీ పోస్ట్ ఇద్దామని. సరే, ఈ రచన బ్రదర్స్ ఇద్దరు ఏం చెప్పలేదు కాబట్టి మాటలు రాశారండి. డార్లింగ్ స్వామి గారు. డార్లింగ్ గారు రండి. స్వామి గారు, మీరు చెప్పాలి ఒక 2 మంచి డైలాగులు. అలాగే ఏంటంటే, విన్నదానికన్నా చూసింది ఎక్కువ జనాలు నమ్ముతారు అన్న దాని మీద బేస్ అయ్యి ఆయన క్యారెక్టరేషన్ ఉంటుంది. అంతే, అంతకన్నా ఏం లేదు. ఇంకేం లేదని మొత్తం జాగ్రత్త. అసలు దృశ్యం ఏంటి? ఇంత హ్యాపీ విలేజ్లో ఏం జరుగుతుందంట? ప్రాబ్లం అంతా నేను ఇప్పుడు చెప్పను. మీరు టికెట్ కొని, డబ్బిచ్చి టికెట్ కొని వెళ్ళి చూడాలి. మంచి ప్రాబ్లం, అందరికీ నచ్చుతుంది. ఒక మాట, వీళ్ళంతా రాంబాబు గురించి ఏదో చెప్తున్నారు, వీళ్ళేదో చెప్తున్నారు. మా ఒపీనియన్ వచ్చి, సినిమా బయట మా అందరికీ చాలా ఇష్టమైన హీరో వెంకటేష్ గారు. చాలా ఈజీ వాళ్ళు పెట్టుకుని డైరెక్ట్ చేయడం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా మంచి వాళ్ళు. సో వాళ్ళు సినిమాలో యాక్ట్ చేస్తే కూడా చెడ్డవాడుగా యాక్ట్ చేయరు. మీరు చూపించలేరు కూడాను. చూపిస్తే కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు.
వాళ్ళు చాలా మంచి వాళ్ళు కదా. ఓకే, సో రాంబాబు గారు మంచి వాళ్ళని మా శ్రీప్రియ గారు ఇక సర్టిఫికేట్ ఇస్తే మేమేమనలేవు. అంటే మిమ్మల్ని చూస్తే అందరూ భయపడతారట, ఎందుకు? నన్ను చూస్తే మీరు అలా చూస్తే నేను భయపడాల్సి వస్తుంది, జాగ్రత్త. ఇప్పుడు వద్దు మేడం, వద్దా? వద్దు మేడం. అలా ఏం కాదు, అడగండి వాళ్ళ దగ్గర. నేను చాలా సాఫ్ట్. అవును రండి అందరినీ. మీరు ప్రొడ్యూసర్గా కూడా అలాగే నిలబడగలిగారా? ఆర్ యూ హ్యాడ్ అ స్ట్రాంగ్ పార్ట్నర్ సురేష్ ప్రొడక్షన్స్ లాగా ఒక పెద్దది ఉంది కాబట్టి చేయగలిగారా? ఏమిటి సంగతి? అది మాకు ఏం ప్రాబ్లం, సురేష్ బాబు గారు ఉన్నారు, హీ విల్ టేక్ కంట్రోల్. సో ఇక్కడి నుంచి కంట్రోల్ అక్కడికి ఇచ్చేసారండి ఆయన. సో దాట్స్ నైస్. ఈరోజు ఇక్కడ ఒక అందమైన దృశ్యాన్ని మీరు తెలుగుకు పరిచయం చేయాలనుకుంటున్నారు. ఎలా అనిపించింది ఈ జర్నీ? అదే మరి పిక్చర్ చేయాలని ఐడియా వచ్చినప్పుడు మేము చెన్నైలో ఉన్నాము. సో అందరూ అడిగాము ఈ క్యారెక్టర్ ఎవరు అంటే యునానిమస్గా ఓన్లీ మిస్టర్ రాంబాబు క్యాన్ డూ దిస్ రోల్. అతనే రాముడు, అతనే భీముడు, సో నో ప్రాబ్లం, ఈ కెన్ డూ దిస్ రోల్ అని అందరూ, ఇన్క్లూడింగ్ మిస్టర్ కమల్ హాసన్, ఈ గేవ్ దిస్ ఈస్ ద బెస్ట్ పర్సన్, బెస్ట్ చాయిస్, ఈస్ అ ఫ్యామిలీ మ్యాన్. దృశ్యమా అంటే ఒరిజినల్ సినిమా మలయాళం పేరు దృశ్యం అండి. అది పెట్టకూడదేమో, కొత్తదేమన్నా కావాలని చెప్పి నాకు అసలే చాలా భయం. సినిమా తీయటం అంటే భయం, అది ఆడేస్తుందా ఆడేదా ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను. మీకు భయం ఏంటి సార్? 50 ఏళ్ళు నాన్నగారు దాదాపు 30 ఏళ్ళు ఆడేసుకుని మీకు ఇచ్చిన తర్వాత మీకు భయం ఏంటండి? ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉన్నారు, అడగని వాళ్ళు ఉండరండి. జీకే, గీత, వివేక్, రామ్, వెంకటేశ్వర గారు, స్వామి రోజు బోర్డు మీద రాయించుతామండి పేర్లేంటి, రక్షణ, సాక్ష్యం, రాంబాబుకి తెలుసు, రాంబాబు కుటుంబం, నేను నా ఫ్యామిలీ నా కుటుంబం పెట్టి మా డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్స్ అందరూ వాళ్ళందరికీ ఎస్ఎంఎస్లు పంపించి ఏ పేరు సెలెక్ట్ చేయండి అది ఇది అని చెప్పి చాలా రోజుల తర్వాత సెలెక్ట్ చేసి ఎంత కథ ఉందా సురేష్ బాబు గారు? దెన్ వి డిసైడెడ్ వాట్ ఈస్ ఇట్ దట్ ఈ సినిమాలో ఏం కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది వెంకటేష్ నేను ఈ సినిమా ఫస్ట్ చూసాం, ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్. అంటే ఇట్ వాజ్ అ ఫ్యామిలీ థ్రిల్లర్. ఫ్యామిలీ సినిమాలు చూసాం, థ్రిల్ ఫిల్మ్స్ చూసాం. దిస్ ఈజ్ అ మిక్స్ ఆఫ్ బోత్ అండ్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. అంటే బాగా ఎమోషనల్గా ఉంది, బాగా ఇంట్రెస్టింగ్ భయం ఉంది, బట్ ఇట్స్ నాట్ అ హారర్ భయం, ఇట్స్ అన్ అదర్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. సో దేర్ వాజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్. ఈ న్యూ ఎక్స్పీరియన్స్కి పోస్టర్ వచ్చి యూఆర్ సీయింగ్ కంప్లీట్ ఫ్యామిలీ పోస్టర్. ఆల్రెడీ మేము కమ్యూనికేట్ చేస్తున్నాం ఇది మా సినిమా అని చెప్పి. పేరు కూడా నేను నా కుటుంబం పెడితే తెలియటం లేదా, కళ్ళు కనపడుతున్నాయని చెబుతారేమోనని దృశ్యం అని పెట్టాను. వన్ ఆఫ్ మై అసిస్టెంట్స్ సెడ్ మన సినిమాకి అంత స్టాండర్డ్ ఉందండి, వీ హ్యావ్ టు కీప్ ఇట్ లైక్ దట్. ఆ కింద చూస్తే ఉంటుంది ఇమేజెస్ కెన్ బి డిసీవింగ్. ఇందాక శ్రీప్రియ గారు చెప్పారు కనిపించేదంతా నిజం కాదు. సో ఇవన్నీ పెట్టుకొని ఇఫ్ యూ సీ ఆర్ పోస్టర్స్, ఆర్ మెయిన్ కమ్యూనికేషన్, వీఆర్ అ సాలిడ్ ఫ్యామిలీ ఫిలిం. ఆ కార్నర్ ఆఫ్ ద ఫ్రేమ్లో దే విల్ ఆల్వేస్ బి వన్ థ్రిల్ ఎలిమెంట్ అండి ఇన్ ఆర్ పోస్టర్స్. అది పెట్టి దట్స్ వాట్ వీ డిసైడెడ్ అండ్ దట్స్ వాట్ వీ వాంటెడ్. ఓకే, ఇంతమంది రాంబాబు గురించి చెప్పారు. ఈ సినిమా మొత్తం షూట్ చేస్తున్న క్రమంలో మీకు రాంబాబులో ఏం నచ్చింది? రాంబాబు గురించి మీరేమనుకుంటున్నారు? అంటే ఇంకొక టైటిల్ ఉండిందండి, కామన్ హీరో. కామన్ హీరో, అది కూడా పెడదాం అనుకున్నాం. కామన్ మ్యాన్ ఆర్ కామన్ హీరో, హీఈస్ లైక్ దట్ అండి. హీఈస్ అ కామన్ మ్యాన్ బట్ హీఈస్ అ హీరో ఫర్ ద పీపుల్ హూ ఆర్ అరౌండ్ హిమ్. సో దట్స్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ దిస్ ఇస్. సో దట్స్ వండర్ఫుల్. నాయుడు గారి కుటుంబానికి స్వాగతం. గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్గా దృశ్యం మీ అందరూ మాకు కానుగ్గా ఇస్తున్నారు. ఈ దృశ్యం గురించి మీరేమనుకుంటున్నారు? దృశ్యంలో రాంబాబు గురించి మీకు ఏమైనా తెలుసా? నాకు రాంబాబుని గురించి కాదు, మొత్తం పిక్చర్ గురించి అంతా తెలుసు. అయితే ఈయన దగ్గర నుంచి చెప్పించడం చాలా ఈజీ. బోళా శంకరుడు దృశ్యం పిక్చర్ చాలా బాగుంది, నేను చూశాను పిక్చరు. డైరెక్టర్ శ్రీప్రియ, వెంకటేష్ బాబు, రాంబాబు క్యారెక్టరు, మీనా అందరూ కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం నేను పిక్చర్ మూవీ వాళ్ళ మీద చూసి రియల్గా థియేటర్లో చూసి ఎట్లా ఎంజాయ్ చేస్తాం అంతకన్నా కూడా బాగా ఎంజాయ్ చేసాం. గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ కి వెంకటేష్ హస్ డన్ ఎక్సలెంట్ అండ్ ఎవ్రీబడి హస్ డన్ వెరీ నైస్లీ అండ్ టోటల్ టెక్నీషియన్స్ ఆల్సో, గోపాల్ రెడ్డి కానివ్వండి, ఫోటోగ్రఫీ కానివ్వండి, ఎవ్రీథింగ్ డైరెక్షన్ సైడ్ కానీ చాలా బాగుంది. పిక్చర్ పెద్ద సక్సెస్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. ఇట్ షుడ్ బి సార్. ఆల్ ది బెస్ట్. నాయుడు గారు, దృశ్యం అంతమైన ఈ రాజవరం అనే ఊళ్ళో రాంబాబు కుటుంబానికి వచ్చినటువంటి ఒక చిన్న సంఘటన
ఏ రకంగా మొత్తం అవకాశంలో పాల్పంచుకోవాలనుకుంటే మై డాడ్ మై హీరో అనే ఈ కాంటెస్ట్లో పాల్పంచుకోండి. మీ నాన్న గురించి మాట్లాడండి, ఆ పిక్చర్ని ట్వీట్ చేయండి లేదా పోస్ట్ చేయండి. వెంకటేష్ గారిని అండ్ దృశ్యం టీమ్ని కలిసే అవకాశం పొందండి. కాంటెస్ట్ డీటెయిల్స్ కోసం వెయిట్ చేయండి.